కైరా కైరా రామ్మా, డిన్నర్ చేద్దు. వస్తున్నానమ్మా, ఒక 2 minutes. ఆకలి వేయడం లేదా? వేస్తోంది. మరి కైరా, మా ఆఫీస్లో కొలీగ్ పేరు సమ్మర్. అతను ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటున్నాడు. 2 రోజుల్లో అతని అగ్రిమెంట్ అయిపోతుంది. బయట ఫ్లాట్ వెతుకుతున్నాడు. సో నేనేమనుకుంటున్నానంటే, పైన మన రూమ్ ఖాళీగుందిగా, కొన్ని రోజులు అతనికి మనం ఇద్దామా? అతనికి బయట ఫ్లాట్ దొరకగానే హీ విల్ గో. నువ్వేమనుకుంటున్నావు? అతనికి హెల్ప్ చేద్దామా? కానీ మోమ్, మనం ఒక తెలియని అతన్ని ఇంట్లో ఎలా ఉంచుకోగలం? తెలియని వ్యక్తి కాదమ్మా, నాకు తెలుసు. నీకు చెప్పానుగా, మా ఆఫీస్ కొలీగ్ అని. సో నాకేమనిపిస్తుందంటే, అతనికి హెల్ప్ కావాలి, మనం హెల్ప్ చేద్దాం. కానీ మోమ్, అతను మీ దగ్గర ఎందుకు హెల్ప్ అడిగాడు? అంటే వేరెవరి దగ్గరైనా అడుగుండొచ్చుగా. లేదమ్మా, అతను నన్ను హెల్ప్ అడగలేదు. నాకు దీక్ష చెప్పింది, అతను నన్నేం అడగలేదు. దీక్ష చెప్పింది కాబట్టి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు తెలుసు, మనిద్దరికీ కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక కొత్త వ్యక్తితో అడ్జస్ట్ అవటం. కానీ మానవత్వంతో మనం హెల్ప్ చేద్దాం. కానీ ఇట్స్ ఓకే, నీకు వద్దనిపిస్తే నేను వద్దని చెప్పేస్తాను, పర్వాలేదు. తిను. మోమ్, మీ ఇష్టం. సో యు మీన్ ఐ షుడ్ టెల్ హిమ్ టు కమ్, రైట్? ఓకే. గుడ్ గర్ల్. మనం ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. తిను. బ్యాగ్ తీసుకురాను. అక్కడ పెట్టు, తర్వాత తీసుకెళ్ళచ్చు. రా. రా రా రా. సో హియర్ వి గో. ఇదే నీ రూమ్. ఐ నో ఇది నీకు కాస్త చిన్నదిగా అనిపించొచ్చు, కానీ అడ్జస్ట్ అవ్వాలి. నేను ఈ రూమ్ లో మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ నీతో అడ్జస్ట్ అవుతాను. హౌ స్వీట్. అవును, కారా ఎక్కడ? కైరా. సారీ, కైరా. తను కాలేజ్కి వెళ్ళింది, అలా 6ంటికి వస్తుంది. ఓకే. సో 6 అవడానికి ఇంకా 4 hours ఉంది. yes we have 4 hours. అప్పుడు ఆ టైంలో రోహిత్ మోహన్ చూసి ఉండాలి. అవును, ఈ రోజు మిస్ కాలేజ్ అంతా ఒక దడ పుట్టించేసింది. ఇంకెవరు వాళ్ళ అసైన్మెంట్స్ పూర్తి చేయకుండా కాలేజ్కి అస్సలు రారు. ఇక భయపడైనా సరే అందరూ చదువుకుంటారు. బ్యాక్ బెంచర్స్ కూడా టక్కుమని మారిపోతారు. అవును. సరే, రేపు నువ్వేం చేయబోతున్నావు? ప్లాన్ ఏం లేదు. సరే, ఓకే, నువ్వు ఇంటికి రా, మనం చెస్ ఆడుకుందాం. ఓకే. ఓకే, బాయ్. 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 రేపు కలుద్దాం. హా. హాయ్ మోమ్. హాయ్ బంగారం. మోమ్, చాలా ఆకలేస్తోంది. ఏం చేశారు? పాస్తా చేస్తున్నాను. ఈరోజు ఎలా జరిగింది? గుడ్. అలాగే మోమ్, ఇవాళ మీ ఫ్రెండ్ ఎవరో రాబోతున్నారు కదా? సమ్మర్ వచ్చేశారు. ఉండు, అతన్ని పిలుస్తాను. సమ్మర్, సమ్మర్. yes వస్తున్నారు. సమ్మర్, yes త్వరగా coming. కిందికి రావాలి. yeah
ఐఎమ్ సమర్. హాయ్ కైరా. ఓ, నైస్ టు సీ. మామ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అయినా నీకెందుకు ఇంత శ్రమ? నేను బయటే తినొచ్చుంటాను కదా. ఏ నా వంట తినలేరా? ఓ, అలాంటిదేం లేదు. ఎందుకు మీకు ఇంత శ్రమ అని. ఇట్స్ ఓకే సమ్మర్, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా అలాగే మనుషులు తిన్నప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. యా. సరే తిను. ఆ, అయితే నువ్వు 12th స్టాండర్డ్ చదువుతున్నావు కదా, రైట్? హా, విచ్ స్ట్రీమ్? సైన్స్. దట్స్ కూల్. సో ఆఫ్టర్ 12th నీ ప్లాన్ ఏంటి? MBBS కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఓహో, డాక్టర్. మ్, నైస్. సో నువ్వు ఏ కాలేజ్లో అప్లై చేయాలనుకుంటున్నావు? ఇప్పటికీ హైదరాబాద్ లో 3 ముఖ్యమైన కాలేజీలు ఏం చేస్తున్నా, కానీ అంతకుముందు నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బాగా స్కోర్ చేయాలి. సో లెట్స్ సీ. నువ్వేదో చెప్తున్నావు అబౌట్ కాలేజెస్. నథింగ్. ఇంకొంచెం పెట్టమంటావా? మామ్, మ్? అతనికి ఏదైనా ప్రాబ్లమా? లేదే, ఎందుకు? మరి అతను ఎందుకింత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? తెలీదు, ఏదో ఉంటుంది. ఎనివే, నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ బంగారం. ఇంకా పడుకోలేదా? లేదు, ఎందుకు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, నా కోసం వెయిట్ చేస్తున్నావు. అవును. సరే ఓకే. ఇప్పుడు రాత్రి కోసం వెయిట్ చేసింది అయిపోయింది. దట్స్ గుడ్. నిజంగా నా కోసం వెయిట్ చేసావా? అవును. సీరియస్లీ? ఎస్, సీరియస్లీ. అబద్ధం. కాదు, నిజం. ఓకే, నమ్మచ్చంటావా? నమ్మచ్చా? Yes. నమ్మచ్చా? Yes. సో ఇప్పుడు ఎందుకు వెయిట్ చేసావో చెప్పు. చెక్. నీ ఏనుగు దొరికింది. అరే, నేను ఏనుగు పెడదాం అనుకోలేదు. లేదు, నేను గుర్రం పెడదాం అనుకున్నాను. డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్. ఇదిగో నీ ఏనుగు పక్కన పెట్టేశాను. ఇంకెదిగో నీ గుర్రం. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళు. ఇదిగో నా గుర్రాన్ని పెట్టేశాను. ఓయ్, నువ్వు అక్కడేం చూస్తున్నావు? నీ గుర్రం అక్కడేం చేస్తుందని చూస్తున్నాను. ఆ గుర్రం ఎవరు? అది కూడా ఎంత హ్యాండ్సమ్ గా. కొంచెం నెమ్మదిగా మాట్లాడతావా? అతను వింటాడు.
సరే అతనెవరు? అరే ఆ అంకుల్ మా మామ్ ఫ్రెండ్. మా ఇంట్లో పై రూమ్ లో ఒక నెల ఉండడానికి వచ్చాడు. ఆ అంకులా? నీకేమన్నా పిచ్చా? అతని బాడీ చూడు, అతని బైసెప్స్, చెస్ట్, అతని యాబ్స్. అతన్ని షుగర్ డాడీ అని చెప్పాలి. షుగర్ డాడీ. నీకేమైనా పిచ్చా? సరే నువ్వు చేశాడు. చేస్తాడు, ఏం చేస్తాం? ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి. నీకేమైనా పిచ్చా? అది వదులు, నువ్వు చేస్తాడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో చూడు. అంటే ఇన్ని రోజుల తర్వాత నా కళ్ళకి అందం కనిపించింది. చాలు చాలు చాలు, అతనే అంత అందంగా లేడు. నీ కళ్ళు మోసపోయాయి. ఈ అమ్మాయి అయితే ఎంత బాగుందంటే నన్ను ఎందులోనే ఉండనివ్వు. నువ్వు ఆపుతావా? నీ సినిమా డైలాగ్స్ అని ఆపు. నా తల్లి, ముందు ఆటో స్టార్ట్ చేయి.